హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిసెస్ ప్రీతి చైతన్య. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అయితే చేయబోతున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫుల్ రొటీన్ అయితే చేంజ్ అయిపోయింది. ముందైతే అన్ని టైం టు టైం అయిపోయేవి, ఇప్పుడు అలా కాదు కదా. విహాన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు తనతోనే ఉండాలని అంటాడు. ఇన్ఫాక్ట్ పడుకున్న తర్వాత కూడా నేను లేస్తే మాత్రం వెంటనే లేచిపోతాడు. ఇంకా మార్నింగ్ అయితే మేడపైకి అలా తీసుకొని వెళ్ళాము విహాన్ని. అలా నిన్న ఆరపెట్టిన దుప్పటుంటే అది తీసి ఫోల్డ్ చేస్తున్నాను, కిందకి తీసుకెళ్ళిపోతాను. యాక్చువల్గా అన్ని కిందనే ఆరపెడతాను, బాల్కనీలో తాడులు కట్టేసి ఉంటాయి బట్టలు ఆరపెట్టడానికి అని చెప్పి. కాకపోతే ఇప్పుడు చలికాలం కదా, సో అన్ని మేడపైకి వచ్చి ఆరబెట్టాల్సి ఉంటుంది. అంటే పెద్ద పెద్దవి మేడపైకి తీసుకొని వచ్చి ఆరబెడతాను, కిందన మామూలుగా అయితే ఆరబెట్టేస్తాను. అలా కొంతసేపు అయితే ఎండలో ఉండి తర్వాత అయితే కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా టీ ప్రిపేర్ చేస్తున్నాను, పక్కన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేస్తున్నాను. యాక్చువల్గా బ్యాటర్స్ ఏమీ ప్రిపేర్ అయ్యి లేవన్నమాట, అందుకని ఉప్మా చేస్తున్నాను ఈరోజు. చైతన్య ప్రెసెంట్ లీవ్లోనే ఉన్నాడు, అందుకనే బాబుని అయితే చైతన్య చూసుకుంటున్నాడు అనమాట. అందుకే నేను ఇంత ఫ్రీగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. ఒకవేళ చైతన్య డ్యూటీకి వెళ్ళిపోతే మార్నింగ్ లేవగానే డ్యూటీకి వెళ్తాడు కదా, మళ్ళీ మధ్యలో టిఫిన్ చేసే టైంకి వస్తాడనమాట చైతన్య. నేను ఇంకా ఆ టైంలోనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఉన్నాడు కాబట్టి పర్లేదు, హ్యాపీగా నేను ఫ్రీగా ఏమైనా ప్రిపేర్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే రెండు అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకా టీ అయితే కంప్లీట్ చేసేస్తాము. ఇంకా సైడ్కి విహాన్కి అయితే బాటిల్ కడగడానికి వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. ఇక్కడ చూడండి, టీ పట్టుకొని ఇంకా రూమ్లోకి అయితే వచ్చాను. వచ్చిన వెంటనే నన్ను చూశాడు కదా, ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. నేను ఎత్తుకోవాలంట. నేను లేకపోతే వాళ్ళ డాడీతో బాగానే ఆడతాడు, కాకపోతే నేను కనిపించానంటే నన్ను ఎత్తుకోమని ఆడమని గట్రా ఏడుస్తూ ఉంటాడు. సో ఇక్కడ నేను నించొని అయితే అలా తనతో మాట్లాడుతూ ఆడిపిస్తూ అయితే ఇంకా టీ అయితే కంప్లీట్ చేస్తాను. ఈలోపు ఉప్మా కూడా అయిపోయింది. ఉప్మా కూడా ఇంకా తినేస్తాము. దాని తర్వాత ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకోవడమే. ఎప్పుడు డోర్స్ క్లోజ్ చేసే ఉంచుతాం కదా, ఇంకా అయితే ఎక్కువ దుమ్ము అయితే పట్టదు. ఇప్పుడు వింటర్ కాబట్టి అసలు తీయము డోర్స్, అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తాము. సో ఒకసారి అయితే ఇంటిని అలా క్లీన్ చేసేస్తున్నాను. దాని తర్వాత అయితే బట్టలు వేయాలి వాషింగ్ మిషన్లోని. అంటే అన్ని ఎప్పుడు చేత్తోనే ఉతుకుతాను అనమాట. పెద్ద పెద్దవి ఇప్పుడు వింటర్ కదా, పెద్ద పెద్ద బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంకా కిచెన్ టవల్స్, డోర్ మ్యాట్స్ అటువంటివి అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంకా చైతన్య యూనిఫామ్ అనగా ఇంకా విహాన్ బట్టలు అయితే రోజు ఇంకా చేత్తోనే వాష్ చేస్తాను అనమాట. ఇంకెక్కడ ఇల్లు క్లీన్ చేస్తున్న పక్కన అయితే వాషింగ్ మిషన్ అయితే రన్ అవుతుంది. ఆ బట్టలు అయిపోయిన తర్వాత ఇంకా డ్రైయర్లో వేసి ఆ బట్టలు తీసుకొని వెళ్ళి మేడపైకి అయితే ఆరబెట్టడమే. ఇంకా అలా తీసుకెళ్తున్నప్పుడు విహాన్ని కూడా మేడపైకి తీసుకొని వెళ్ళి అక్కడ మసాజ్ చేస్తాం అనమాట. ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది, ఇంకా మేడపైకి తీసుకొని వెళ్తే కొంచెం వేడి తగులుతుంది కదా అని చెప్పి అయితే కాసేపు మ్యాక్సిమం మేడపైకి అయితే తీసుకొని వెళ్తాము మాటి మాటికి.
మేమైతే లాస్ట్ ఫ్లోర్లో ఉంటాము. సో మాకైతే ఈజీగా ఉంటుంది అనమాట. ఏవైనా మేడపైకి వచ్చి ఆరపెట్టుకోవాలంటే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా అయితే కింద నుంచి రావాలి. ఇక్కడైతే నేను విహాన్ని అక్కడ మసాజ్ చేయడానికి అని చెప్పి అవైతే పరుస్తున్నాను అనమాట. దుప్పట్లు కింద నుంచే తీసుకొని వచ్చి వాళ్ళు మా ఎదురింటి ఆవిడ కింద అన్ని పండిస్తుంది అనమాట. వెజిటేబుల్స్ ఇంకా ఆకుకూరలు ఎక్కువ అయితే అందరికీ ఇస్తూ ఉంటుంది. నాకు కూడా ఇస్తుంది మ్యాక్సిమం అన్ని. మీకు ఈ విషయం తెలుసా, మన సైడ్ వేరుశెనగ పలుకులు తింటారు కదా, ఇంకా అవి వచ్చే మొక్కలు అయితే ఇక్కడ అమ్ముతారు, తింటారనమాట. అంటే ఆ ఆకుల్ని పేస్ట్లా చేసేసి పెరుగులో కలిపి కొంచెం తాలింపు పెట్టి అయితే తింటారనమాట. మా ఎదురింటి ఆవిడ అవి నాకు ఇచ్చి ఇలా చేసుకోవాలి అని చెప్పింది. బాగుంది టేస్ట్ అయితే. అంటే మరీ అంత కాదు కానీ కొంచెం హెల్దీ కదా, తినచ్చు, పర్లేదు. ఇంకా మీకు చెప్తున్నాను కదా వెనకాల అవన్నీ అవేనమాట. తోటకూర పెంచుతారు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటోలు, ఇంకా బెండకాయలు, వేరుశెనగ పలుకులు, ఇంకా ఏంటంటే మస్టర్డ్ లీవ్స్ కూడా తింటారనమాట. కొంచెం చేదుగా ఉంటుంది, అది కూడా అలాగే పెరుగులో వేసుకొని తింటారు. ఇక్కడైతే గోంగూర దొరకదు, ఇంకా చుక్కకూర దొరకదు. తోటకూర కూడా రెడ్ కలర్ది దొరుకుతుంది అనమాట. మామూలుగా మన సైడ్ అయితే దొరకదు. సో ఇంకా ఉన్న వాటినే చెయ్యాలి కదా అని చెప్పి అయితే నేను ఆ మస్టర్డ్ లీవ్స్ది ఇంకా వేరుశనగ ఆకులు అవి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఇదైతే కొత్తిమీర, 10 రూపాయల కొత్తిమీర పెద్ద కట్ట వస్తే అదైతే కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఈరోజు లంచ్కి అయితే. మాకైతే కొత్తిమీర పచ్చడి చాలా ఇష్టం, ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను అనమాట. అదైతే సింపుల్గా అయిపోతుంది, ఇంకా అన్నిటికో బాగుంటుంది కూడా. వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి. ఇక్కడైతే నీట్గా అవన్నీ కట్ చేసి పాడైపోయినవన్నీ సైడ్కి తీసి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అలా కొంతసేపు అయితే వాటర్ కింద కారుతూ ఉంటుంది కదా, అందుకనే వడపెడుతున్నాను అవన్నీ. ఇవన్నీ కొత్తిమీర పచ్చడికి కావాల్సినవి టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం అల్లం, ఇంకా కొన్ని పప్పులు కావాలన్నమాట. జీలకర్ర, శనగపప్పు, మెంతులు, ఇంకా మినప్పప్పు, ధనియాలు, ఇవన్నీ అయితే కొంచెం వేసి కాసేపు ఫ్రై అయిపోయిన వెంటనే పచ్చిమిరపకాయలు అయితే వేసేయాలి. దాని తర్వాత ఇంకా టమాటా, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి కాసేపు అయితే అలా ఫ్రై చేసుకోవడమే. ఇదిగోండి, ఇక్కడ నేను కొత్తిమీర వేస్తాను కదా, కాసేపు ఉంచాను అనమాట. అయిపోయిన తర్వాత చింతపండు అయితే ఇలా నానపెట్టి వేసుకుంటాను నేను. కొంచెం కొత్తిమీర ఉడుకుతుంది కదా అని చెప్పి అయితే వాటర్తో వేసుకుంటున్నాను. లేకపోతే మీరు పిక్కలేని చింతపండు అయితే ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అలా తీసి వేసేయచ్చు అనమాట. మీ పచ్చడికి తగ్గట్టు ఎంత పులుపు కావాలో అంత పులుపు. ఇంకా అది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ చేసేయడమే. అయితే కొంచెం పల్చగా నేను చేశాను, కావాలంటే మీరు కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర పచ్చడి, ఏవైనా పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టం. ఇంకా నేను కొత్తిమీర పచ్చడితో పాటు ఆమ్లెట్ కూడా వేసాను అనమాట. సో అదైతే తినేసాము, ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్ ఇంకా అనుకోకుండా సడన్గా విహాన్కి కొంచెం స్వెటర్స్ తీసుకుందామని చెప్పేసి అయితే ఒక బజార్కి వెళ్ళాము. ఇంకా విహాన్కి అయితే చూస్తున్నాము, మధ్య మధ్యలో నేను చూస్తున్నాను. ఇక్కడైతే కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి, ఇంకా మంచి డ్రెస్సెస్ అయితే ఉంటాయి. మన సైడ్ అయితే దొరకవు అన్నమాట ఇలాంటివి. ఒకవేళ దొరికినా సరే చాలా కాస్ట్ ఉంటాయి. అవన్నీ డ్రెస్సెస్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి 400-500 అలానే అనమాట. ఇదేమో జ్యువెలరీ షాపు, చాలా బాగున్నాయి. దగ్గర నుంచి తీస్తే బాగుండు వీడియో, కానీ తీయలేదు. ఇంకా నీట్గా కనిపిస్తున్నాయి అన్నమాట అవన్నీ. ఆల్రెడీ ఈ మార్కెట్ మొత్తము ఒకసారి అయితే నేను వీడియో తీసి పెట్టాను నా ఛానల్లో, ఒకసారి చూడకపోతే ఆ వీడియో మొత్తం చూడండి. అంటే మొత్తం మార్కెట్ మొత్తం చూపించాను, ఇప్పుడు మొత్తం చూపించలేదు అనమాట. మేము వెళ్ళేసరికి లేట్గా వెళ్ళాము, కొంచెం ఫాస్ట్గా విహాన్కి బట్టలు తీసుకోవాలి అని చెప్పి అయితే కొంచెం వీడియో అలా తీసాను అనమాట. అంటే నేను తీయలేదు, చైతన్య తీశారు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూసేయండి. నాకు తెలిసి మన ఆంధ్ర సైడ్ అయితే చిన్నపిల్లలవి చాలా కాస్ట్ ఉంటాయి కదా, డ్రెస్సులనే కాదు ఏవైనా బొమ్మలు అవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి కదా. ఇక్కడైతే మేము 1000 రూపాయలకి 6 పేర్స్ అని తీసుకున్నాం అనమాట విహాన్కి డ్రెస్సెస్. అంటే వింటర్ వేరు,
స్వెటర్స్ అని కాదు, మొత్తం టాప్ బాటమ్ రెండు వస్తాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి, క్లాత్ కూడా బాగున్నాయి. ఇంకా బాగున్నాయి కదా అని చెప్పి అయితే తీసుకున్నాము. మాకు కూడా దగ్గర దగ్గర ఫిబ్రవరి వరకు అయితే చలి ఉంటుంది, సో అందుకని పనికొస్తాయి కదా అని చెప్పి అయితే తీసుకున్నాము విహాన్కి. ఇక నేను నార్మల్గా జస్ట్ అలా చూస్తున్నాను అనమాట. అన్నీ బాగున్నాయి, ఫుల్ లైటింగ్స్తోని గటా నీట్గా కనిపిస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫాస్ట్గా మధ్యాహ్నం వండిన రైస్ ఉంటే దాన్నేమో లెమన్ రైస్ చేస్తున్నాను అనమాట. చల్లగా ఉందని చెప్పి టీ కానీ కాఫీ కానీ తాగాలనిపించింది. ఇంకా చైతన్య కూడా తాగుతారేమో అని అడిగితే తను కూడా తాగుతానన్నారు. ఇంకైతే కాఫీ చేశాను అనమాట. ఇంకా లెమన్ రైస్ కాఫీ అయితే నైట్ డిన్నర్ అనమాట ఈరోజు మాది. మా ఇద్దరము అయితే అది తినేసాము. ఇంకా విహాన్కి కూడా మిల్క్ అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ విహాన్ని పడుకోబెట్టేసి నేను కూడా పడుకొని పోతాను. సో తనైతే పడుకొని పోయాడు. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.